హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీ టైం అనగానే మనందరికీ గుర్తొచ్చేవి నోట్లో వేస్తే కరిగిపోయే హైదరాబాదీ కరాచీ బిస్కెట్స్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ టూటీ ఫ్రూటీ బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటారు కదా. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్: షుగర్, మైదా, టూటీ ఫ్రూటీ, బటర్, కస్టర్డ్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 1/2 కప్ షుగర్ వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం తీసుకున్న బటర్ అలాగే చక్కెర పొడి వేసుకోవాలి. కరాచీ బిస్కెట్లకు బటర్ ఎప్పుడు కరిగిపోయి నూనెలా ఉండకూడదు, అలాగని గడ్డలా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్లో సాఫ్ట్గా ఉంటేనే మిక్సింగ్ చేసినప్పుడు గాలి బాగా చేరి బిస్కెట్లు సాఫ్ట్గా వస్తాయి. బయట బేకరీలలో ఖర్చు తగ్గించడానికి డాల్డా లేదా ప్రాసెస్ చేసిన నూనెను వాడతారు. కానీ మనం ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి క్వాలిటీ బటర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది పిల్లలకు ఎంతో హెల్తీ అండ్ సేఫ్. దీన్ని మిక్సర్తో కనీసం 4 నుండి 5 నిమిషాలు బాగా బీట్ చేయాలి. ఇది బాగా ఫ్లఫీగా క్రీమీలా మారాలి. చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో? ఇలా చేయడం వల్ల బిస్కెట్లు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇలా మిక్స్ చేసిన బటర్ మిశ్రమంపై ఒక స్టెయినర్ పెట్టి మైదా పిండి, కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అంతటా పర్ఫెక్ట్గా కలుస్తాయి. పిండిలో గాలి చేరి బిస్కెట్లు గట్టిగా కాకుండా మంచి డెలికేట్ అండ్ క్రంచీ టెక్స్చర్ వస్తుంది. మనం కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల బిస్కెట్లకి ఆ క్లాసిక్ ఎల్లో కలర్ మాత్రమే కాదండి, బేకరీ బిస్కెట్లలో వచ్చే ఆ ప్రత్యేకమైన సువాసన, టేస్ట్ కూడా వస్తాయి. ఇలా జల్లించుకున్న పిండిని చపాతీ పిండిలా గట్టిగా పిసికి కలపకూడదు. గట్టిగా పిసికి కలిపితే బిస్కెట్లు గట్టిగా మారిపోతాయి. జస్ట్ వేళ్లతో తేలికగా పిండిని దగ్గరకు తీస్తూ ముద్దలా చేయాలి. పిండి ఒకవేళ పొడిగా అనిపిస్తే కాచి చల్లార్చుకున్న పాలు ఒక్కో స్పూన్ చొప్పున మాత్రమే చల్లుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఈ హైదరాబాదీ కరాచీ బిస్కెట్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ బయట బేకరీల్లో వాళ్ళు ఏ నూనెలు వాడతారో, పరిశుభ్రత ఎంతవరకు ఉంటుందో అని మనకి ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. పైగా కొనే ప్రతిసారి బడ్జెట్ కూడా ఎక్కువే అవుతుంది. అందుకే ఈరోజు మన ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఎంతో హైజీనిక్గా మన చేతులతో మన కుటుంబం కోసం ఆరోగ్యకరంగా పక్కా బేకరీ స్టైల్లో కరాచీ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓవెన్ లేకపోయినా సరే మన ఇంట్లో ఉండే కడాయిలోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో టూటీ ఫ్రూటీ వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ టిప్: టూటీ ఫ్రూటీలు నేరుగా పిండిలో వేస్తే అవి ఒక్కసారి బేక్ అయ్యేటప్పుడు బిస్కెట్ అడుగున మాడిపోతాయి. అందుకే టూటీ ఫ్రూటీలలో 1/2 స్పూను మైదా పిండి చల్లి బాగా కలిపి ఆ తర్వాత బిస్కెట్లు పిండిలో వేయాలి. ఇలా చేస్తే టూటీ ఫ్రూటీలు బిస్కెట్ అంతటా సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక ప్లాస్టిక్ షీట్ లేదా బేకింగ్ పేపర్పై పెట్టి కరాచీ బిస్కెట్లకి ఉండే క్లాసిక్ స్క్వేర్ షేప్లో నీట్గా ఒత్తుకోవాలి. ఇలా షేప్ చేసిన పిండిని కవర్తో రోల్ చేసి ఫ్రిడ్జ్లో కనీసం 30 to 40 మినిట్స్ ఉంచాలి.
ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలంటే ఇందులో బటర్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడుతుంది. దానివల్ల బిస్కెట్లు చాకుతో కట్ చేసినప్పుడు విరగకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. 40 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక చాకుతో 1/2 ఇంచు మందంతో బిస్కెట్లను కట్ చేసుకోవాలి. ఒక చిన్న టిప్, కట్ చేసేటప్పుడు విరుగుతున్నట్లు అనిపిస్తే చాకును లైట్గా వేడి చేసి కట్ చేస్తే బటర్ మెత్తబడి బిస్కెట్స్ చాలా నీట్గా వస్తాయి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో టూటీ ఫ్రూటీలతో. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి అందులో స్టాండ్ ఉంచి మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి లేదా బటర్ రాసి బిస్కెట్లను కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే బేక్ అయ్యేటప్పుడు బిస్కెట్ల సైజ్ పెరుగుతుంది. కడాయిలో ఈ ప్లేట్ పెట్టి మూత వేసి పూర్తిగా లో ఫ్లేమ్లో 15 నుండి 20 నిమిషాలు బేక్ అవ్వనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత వేడిగా ఉన్నప్పుడు బిస్కెట్లు ముట్టుకుంటే చాలా మెత్తగా ఉంటాయి. కాలలేదేమో అని ఎక్కువసేపు బేక్ చేస్తే మాడిపోతాయి. బయట తీసి పూర్తిగా చల్లారనిస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. వావ్, చూడండి మన హోమ్ మేడ్ కరాచీ బిస్కెట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అంచులు చక్కగా కాలాయి, వెనక భాగం కూడా మాడిపోలేదు. నోట్లో వేసుకుంటే కస్టర్డ్ ఫ్లేవర్, టూటీ ఫ్రూటీల తీపితో అచ్చం హైదరాబాదీ కరాచీ బేకరీ బిస్కెట్లు తిన్నట్లే ఉంటుంది. చూసారుగా మన ఇంట్లోనే ఎంతో హైజెనిక్గా తక్కువ ఖర్చుతో ఎంతో టేస్టీగా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఈ కొలతలతో ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఉషా కిచెన్ వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stay tuned for next video.